4 తరాల చరిత్ర కృష్ణవైభవ్ సాగి గారిది. అలాగే రాజవంశం, రాజకీయ నేపథ్యం ఉన్న వంశం కూడా సమాజం కోసం, తెలుగు ప్రజల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం, సాంస్కృతిక వైభవం కోసం వైభవ్ గారి వంశం పోరాడింది. ఇంకా పోరాడుతూనే ఉంది. తమ ఇలాఖాలో ఉన్న ప్రతి పేదవాడికి అన్నదానం, ఆర్థిక సంక్షోభంతో కుమిలిపోతున్న వాళ్ళకి ధన సహాయం చేసి చేతికి ఎముక లేదు అనే నానుడిని నిజం చేస్తూ తమ రాజరిక నేపథ్యాన్ని చాటుకున్నారు. దేశ రక్షణలో కూడా కృష్ణవైభవ్ సాగి పూర్వీకులు అందించిన సేవలు అమోఘం. కృష్ణవైభవ్ సాగి గారి నాన్నగారి పేరు సాగి దుర్గాప్రసాద్ రాజు గారు. ఈయన 2019 నుండి 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా కేబినెట్ మంత్రి హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు. ఇదే కాలంలో వైజాగ్ ఫిలిం ఛాంబర్ కల్చరల్ సెంటర్లో చైర్మన్ గా పనిచేశారు. దుర్గా ప్రసాద్ గారు గతంలో నెట్కాఫ్ అంటే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ చైర్మన్ గా సేవలు అందించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ గా విశేష సేవలను అందించారు. అలాగే కృష్ణవైభవ్ గారి నాన్నగారే కాకుండా వైభవ్ గారి మాతృమూర్తికి కూడా 4 తరాల సుప్రసిద్ధ చరిత్ర ఉంది. వైభవ్ గారి అమ్మమ్మ గారి పేరు అమ్మాజీ గారు. ఈమె నానమ్మ గారు తునికి మహారాణిగా విరచిల్లారు. అమ్మాజీ గారి నానమ్మ గారు 1913లో మద్రాసులోని అధికారులు తన తాత్కాలిక భవనమైన అడ్మిరియాలిటీ హౌస్లో అత్యంత వైభవంగా ఈవినింగ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి ఇండియన్ మెంబర్స్ ఆఫ్ ది తేదీస్ రీక్రియేషన్ క్లబ్ హాజరు కావడం విశేషం. ఈ పార్టీ గురించి 1913వ సంవత్సరం అక్టోబర్ 2న ప్రముఖ ఆంగ్ల దినపత్రిక అయిన మద్రాస్ మెయిన్స్ అనే దినపత్రికలో ప్రచురించారు. ఒక తెలుగు రాణి భారతదేశంలో ఎవ్వరూ ఇవ్వలేని ఒక అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వడం గొప్ప విశేషం అనే మద్రాస్ మెయిన్స్ ఆంధ్రపత్రికలో పొగడడం, అభినందించడం ఆ కాలంలో రికార్డును నెలకొంది. ఇక అమ్మాజీ గారి నాన్నగారు శ్రీ రాజా వత్సవాయి కృష్ణంరాజు బహదూర్ గారు. శ్రీ రాజా వత్సవాయి గారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా పోటీ చేసి అసెంబ్లీకి అత్యధిక మెజారిటీతో ఎన్నికై ప్రజాహిత నాయకుడిగా పేరు గడించారు. స్వర్గీయ భారత మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారికి శ్రీ రాజా వత్సవాయి వెంకటకృష్ణం రాజా బహదూర్ గారు మంచి మిత్రులు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధాన్ని చూసి అప్పటి తుని నియోజకవర్గ ప్రజలు వీరి స్నేహానికి జేజేలు పలికేవారు. అమ్మాజీ అక్కగారు విజయలక్ష్మీదేవి 1972లో ఒకసారి, 1978లో మరొకసారి తుని నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికై ప్రజలకు సేవలు అందించారు. అంతేనా, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా శ్రీమతి విజయలక్ష్మీదేవి గారు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఇక అమ్మాజీ గారి అన్నయ్య కుమారుడు శ్రీ రాజా అశోక్ బాబు గారు సైతం 2004లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులుగా ఎన్నికై ప్రజా సేవలో తరించారు. వైభవ్ గారి కుటుంబ సభ్యులందరూ భారత రక్షణ దళంలో అత్యంత పదవులను అధిరోహించారు. వైభవ్ గారి తాతగారు శ్రీ చింతలపాటి సూర్యనారాయణ రాజు గారు ఇండియన్ నేవీలో ఏరో ఇంజనీరింగ్ విభాగంలో 1950 నుండి 1977 వరకు వివిధ హోదాల్లో బాధ్యతలను నిర్వహించారు. కెప్టెన్ చింతలపాటి సూర్యనారాయణ రాజు గారు 1950-52 మధ్య 2 సంవత్సరాలు యునైటెడ్ కింగ్డమ్ డార్ట్ మౌంట్లోను రాయల్ నేవల్ కాలేజ్లో క్యాథెడ్గా శిక్షణ పొందారు. అలాగే యూకేలోని క్యాన్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్లో పట్టభద్రులయ్యారు. ఇక చింతలపాటి సూర్యనారాయణ రాజు గారు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ దర్శక్ యుద్ధ నౌకలకు సంబంధించిన నావల్ ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ ఆర్గనైజేషన్లో గురుతరమై బాధ్యతలను నిర్వర్తించారు. ఈ ఆర్గనైజేషన్ ఓవరాల్గా నావల్ ఎయిర్ క్రాఫ్ట్లకు మరమ్మతులు చేస్తుంది.
అంటే ఏ చిన్న లోపం తలెత్తినా వాయుసేన చక్కదిద్ది ఇటు ఎయిర్ క్రాఫ్ట్లను అటు పైలట్లకు రక్షణ కల్పిస్తుంది. శ్రీ చింతలపాటి సూర్యనారాయణ రాజు గారు విశాఖ నావల్ డాక్ యార్డ్లో చీఫ్ ప్రొడక్షన్ మేనేజర్గా అందించిన సేవలు మరువలేనివి. శ్రీ చింతలపాటి సూర్యనారాయణ రాజు గారు గ్రంథ రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఆ రోజుల్లోనే మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలపై విశిష్ట పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో 2009 అక్టోబర్ 15న హైదరాబాద్ రవీంద్ర భారతిలో కెప్టెన్ చింతలపాటి సూర్యనారాయణ రాజు గారికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు సూర్యనారాయణ రాజు గారికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కృష్ణవైభవ్ సాగి గారి మేనమామ చింతలపాటి మురళీరాజు గారు కూడా భారత వాయుదళాలలో ఉన్నత పదవిలో పనిచేశారు. అమలాపురంలో కృష్ణవైభవ్ నాయనమ్మ సోదరుడు స్వర్గీయ డాక్టర్ పిఎస్ రాజు గారు కోనసీమ ప్రాంతంలోని పేద కుటుంబాలకు ₹1 కూడా వసూలు చేయకుండా వారికి వైద్యం చేసేవారు. పేదవాళ్ల గురించి 365 రోజులు కూడా ఆ వైద్యశాల తెరిచే ఉండేది. ఒక వైద్యుడిగా పేద ప్రజలకు 60 సంవత్సరాల పాటు అతని సేవలు నిర్విరామంగా కొనసాగించారు. అమలాపురం డాక్టర్ గారు అని ముద్దుగా పిలుచుకునే ఆ ప్రాంతంలో కొన్ని వందల కుటుంబాలు ఆయనను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాయి. ఒక వైద్యమే కాకుండా పేద ప్రజలకు ఒక మార్గదర్శకుడిగా, కుటుంబ వైద్యుడిగా, ఏదైనా కష్టం వస్తే ఒక రక్షకుడిగా, మంచి చెప్పే శ్రేయోభిలాషిగా ఆయన ఉండేవారు. అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఆయనది. ఇక 4 తరాల ఘనమైన వంశ చరిత్ర ఉన్న వీరందరి సేవా గుణాలను పునికి పుచ్చుకున్న శ్రీ కృష్ణవైభవ్ సాగి గారి గురించి కొంత తెలుసుకుందాం. శ్రీ కృష్ణవైభవ్ సాగి గారు క్రీడా రంగంలో తనదైన ముద్ర వేశారు. బేస్బాల్ అంటే తెలియని రోజుల్లో కూడా బేస్బాల్ విశిష్టత గురించి విస్తృత ప్రచారం చేసి బేస్బాల్ క్రీడల పట్ల యువ క్రీడాకారులను మొగ్గు చూపేలా విశిష్ట కృషి చేశారు. వైభవ్ సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ చైర్మన్ పదవి ఆయన్ను వరించింది. అలాగే సాంస్కృతిక కళా రంగాల్లో వైభవ్ తమ సేవలను అందించారు. వైభవ్ ఫిలిం నగర్ సాంస్కృతిక సంస్థ కోర్ కమిటీ మెంబర్గా, మేనేజ్మెంట్ మెంబర్గా విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం శ్రీ కృష్ణవైభవ్ గారు అందించిన సేవలు కూడా చాలా గొప్పవి. ఇక రాజకీయాల విషయానికొస్తే రాజకీయ ప్రజాసేవా దృక్పథం వారి కుటుంబంలో అందరికీ వెన్నతో పెట్టిన విద్య. అలాగే మన వైభవ్ గారు కూడా గోదావరి జిల్లాలో కృష్ణవైభవ్ సాగి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, ప్రభావం కోసం యువ క్రియాశీల కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేశారు. కృష్ణవైభవ్ సాగి గారి సేవలను గుర్తించిన అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ఎస్యుఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీగా పదవి బాధ్యతలు అప్పగించారు. తమ ముందు తరాల నుండి ఘనమైన చరిత్ర కలిగిన శ్రీ కృష్ణవైభవ్ సాగి గారు తమ వంశీకుల నుండి పునికి పుచ్చుకున్న ప్రజాసేవా గుణాలను, వితరణ గుణాలను, సాంస్కృతిక సామాజిక బాధ్యతలను అందిపుచ్చుకొని మున్ముందు రాజకీయ రంగ ప్రవేశం చేసి కోస్తాంధ్ర ప్రజలకే కాకుండా నవ్యాంధ్ర ప్రజలకు కూడా మరిన్ని సేవలు చేయాలని, రాష్ట్ర అభివృద్ధికై, దేశాభివృద్ధికై ప్రజల రాజకీయ శక్తిగా ఎదగాలని కోరుకుందాం.